సూపర్ టేస్టీ మటన్ ఫ్రైని చూపించబోతున్నాను. జనరల్గా మనం ఎక్కువగా చికెన్ ఫ్రై చేస్తూ ఉంటాం. మటన్తో ట్రై చేయం, చాలామందికి నచ్చదు. కాబట్టి ఈ మటన్ ఫ్రై కంప్లీట్ డిఫరెంట్. మటన్ ఫ్రై ఇలా చేసిన తర్వాత చికెన్ ఫ్రై కన్నా మీరు మటన్ ఫ్రై ఎక్కువగా చేస్తుంటారు. ట్రస్ట్ మీ అండి, దీని టేస్ట్ అయితే వేరే లెవెల్. అంతే, మీరు మటన్ ఇలా చేస్తే ఒక ముక్కకి బదులు 4 ముక్కలు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత నొక్కి చెప్తున్నానంటే ఈ మటన్ రెసిపీ టేస్ట్ మీరు ఎందుకు మిస్ అవ్వాలి? చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హోల్ మసాలా, 1/2 ఇంచ్ చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి. నేను ఇందులో 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఈ మటన్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ, ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీరు వాసన వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇక్కడ చూసారా, అసలు నీళ్ళు ఏమి లేకుండా ఇలా ఉండాలి, అప్పుడే బాగుంటుంది మటన్. ఇందులో వేడి నీళ్ళు వేసుకోండి, ఉడకడానికి తొందరగా వేడెక్కి తొందరగా ఉడికిపోతుంది. ఇక మూత పెట్టేసి 5 లేదా 6 విజిల్స్కి ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి మసాలా కోసం కొన్ని పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు కర్డ్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న మటన్ కడాయిలో వేసుకొని దాని కింద మంట పెట్టుకోవాలి. ఈ మటన్లో నీళ్ళు ఉంటే కొంచెం ఉడికించుకోండి, లేదా నీళ్ళు కరెక్ట్గా ఉంటే ఇందులో మసాలా వేసుకోవాలి. పక్కన కలిపి పెట్టుకున్న కర్డ్ మసాలా, 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా చూసి వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేసుకున్నాం ఉప్పు, ఇప్పుడు కూడా చూసి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మాత్రం చాలు. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇలా ముక్కకి మసాలా బాగా పట్టేసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ముందుగానే వేసేస్తే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆవిరైపోతాయి, అలాగే కలర్ చేంజ్ అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా, ఆరోమేటిక్గా, ఘుమఘుమలాడే మటన్ ఫ్రై జ్యూసీగా ఎంతో బాగుంటుందంటే అది మాటల్లో చెప్పలేను. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చేసింది. ఈ మటన్ ఫ్రై గ్రేవీ ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకొని తినడానికి కానీ, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మటన్ ఫ్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.